కేటాయించి ఆ బస్సుని ఓపెనింగ్ కోసం ఈ రోజు ఎల్లాయపల్లి గ్రామంకు ఇచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా గ్రామ నాయకులు మండల నాయకులు అందరినీ కూడా వేదికను అలంకరించి తమ యొక్క అమూల్యమైన చేసుకుందామని కోరుకుంటున్నాను. కష్టం లేని వాళ్ళు మనకి ఇంతవరకు చరిత్రలో మన కోవూరు నియోజకవర్గాన్ని మేడం లాంటి ఎమ్మెల్యేలు ఈరోజు ఇక్కడ ఎల్లాయపాలెంలో ఈ ఆర్టీసీ బస్ ఓపెనింగ్ కి విచ్చేసిన ఎల్లాయపాలెం గ్రామ ప్రజలు, తెలుగుదేశం నాయకులు, మండల అధికారులు, అదేవిధంగా మనం అడగంగానే మనకి నేను ఫోన్ చేసి చెప్పగానే స్పందించిన ఆర్టీసీ అధికారి డిఎం గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 7,000 ఓట్లు ఉన్నా 6,000 మంది ప్రజలున్నా అని చెప్తున్నారు. అదే 10,000 జనాభా ఉన్న ఈ ఎల్లాయపాలెం గ్రామానికి ఇంతవరకు ఆర్టీసీ బస్ లేదని మీ నాయకులు నా దగ్గరకు వచ్చి కోరడం జరిగింది. దీనివల్ల పిల్లలకి రావాల్సిన వాళ్ళ పాస్లు ఉంటాయి కదా, కాలేజెస్ కి స్కూల్స్ పోయే వాళ్ళకి వాళ్ళ పాసులు వాళ్ళకి అందట్లేదు. ఆర్టీసీ బస్సు లేనందువల్ల వాళ్ళకి దాంట్లో వాళ్ళకి రావాల్సిన టైటిల్ వాళ్ళకి రావట్లేదని చెప్పి లేదు అని చెప్పి వచ్చి అడగడం జరిగింది. వీళ్ళు మీ నాయకులు అడిగిన వెంటనే నేను డిఎం గారిని ఫోన్ చేసి అప్పటికప్పుడే అడగడం జరిగింది. ఆయన కూడా వెంటనే స్పందించి మంజూరు చేయడం జరిగింది. నాకు ఈరోజు మీ ఊర్లో ఈ బస్సు ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషం అనిపించింది. మేబీ ఇది చూసి ఇంకా ఎన్ని గ్రామాల వాళ్ళు వస్తారో అది చూడాలి. చాలా గ్రామాలకి ఇలాగే బస్సులు లేవని చెప్పి, బస్ సౌకర్యాలు సరిగా లేవని చెప్పి అడుగుతున్నారు. దానికి సార్ కూడా మాకు తగినట్టు స్పందించాలని చెప్పి డిఎం గారిని కూడా కోరుకుంటున్నాను. నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించిన ఎల్లాయపాలెంకి ఇది నేను 3వసారి రావడం, ఇక్కడికి రావడం 3వసారి. మీ సమస్యలు ఏమున్నా కూడా తప్పకుండా నేను తీరుస్తానని మీకు మరీ మాటిస్తున్నాను. మీ నాయకులు కూడా తగిన విధంగానే వాళ్ళ సమస్యలు తీసుకొని, ఇక్కడ 3-4 ఉన్నట్టున్నారు,
వీళ్ళందరూ ఒకరికి తెలియకుండా ఇంకొకరు సమస్యలు తీసుకొని వస్తున్నారు. కాబట్టి అందరి సమస్యలు తీరుస్తానని చెప్పి మీరందరూ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఒక ఊరు బాగుండాలంటే ఊర్లో ఉన్న నాయకులు ఒక తాట మీద నడిచినప్పుడు ఆ ఊరికి ఎన్నో ప్రయోజనాలు సమకూర్చుకోవచ్చు. ఎలక్షన్స్ వరకే పార్టీలు అవన్నీ. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీ ఊరు అభివృద్ధి, ఏ పార్టీ వస్తే ఏ నాయకులు ఎమ్మెల్యేలు అవుతారో వాళ్ళ చేత మీ ఊరిని అభివృద్ధి చేయించుకోవడమే మీ లక్ష్యంగా నాయకులు పయనించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను సభాముఖంగా.